హైదరాబాద్లోని కృష్ణానగర్ టు వెంకటగిరి రోడ్డులో బిగ్ బాస్ ఫ్యాన్స్ రచ్చపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన నిందితులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. ప్రస్తుతం బిగ్ బాస్ షో ఎక్కడైతే కృష్ణానగర్లో జరిగిందో ఆ షో దగ్గర ఫ్యాన్స్ చేసినటువంటి అల్లరి కేసులో ప్రస్తుతానికైతే దర్యాప్తు ముమ్మరం చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. సుమోటోగా కేసును స్వీకరించి పలు సెక్షన్స్ కింద దర్యాప్తును అయితే చేస్తున్నారు. అందులో ప్రధాన నిందితుడిగా ప్రశాంత్తో పాటు మరికొంతమంది పేర్లను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ ఐపీసీ అండ్ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్. ఈ సెక్షన్స్ కింద ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి నిన్న జరిగినటువంటి హైరార్కీ అంతా ఇంత కాదు. దాదాపు 7 గంటల ప్రాంతం నుంచి అంటే బిగ్ బాస్ 7 సీజన్ ఫైనల్కి చేరుకుంది. మరి కాసేపట్లోనే ఎవరు గెలుపొందారు, ఎవరు ఈ ట్రోఫీని తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో అక్కడ జరుగుతున్నటువంటి షో ఒకవైపు షూటింగ్ జరుగుతోంది. వేలాదిగా జనాలంతా కూడా గుమ్మిగూడడము, ఇటు అమర్దీప్ కావచ్చు, అమర్దీప్ సంబంధించినటువంటి ఫ్యాన్స్, రన్నరప్గా నిలిచినటువంటి వ్యక్తి అమర్దీప్, ఆయన ఫ్యాన్స్, దాంతోపాటు రైతు బిడ్డగా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్. సో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగినటువంటి గొడవ కాస్త ప్రైవేట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్కి దారి తీసింది. దాదాపు 6 బస్సులు ధ్వంసమయ్యాయి. ఆ బస్సులే కాకుండా నేరుగా అక్కడి నుంచి వెళ్తున్నటువంటి అంటే ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి వాహనదారులను, బైకర్స్ని, అదేవిధంగా 4 వీలర్స్లో వెళ్తున్నటువంటి వాళ్ళపైన దాడికి తెగబడడం జరిగింది. దాంతోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్నటువంటి కొంతమంది ఆ స్టూడియో నుంచి బయటకు వస్తున్నటువంటి క్రమంలో కూడా మహిళలను చూడకుండా, యువతులను చూడకుండా కూడా వాళ్ళపైన కూడా భౌతిక దాడులకు దిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ప్రస్తుతానికైతే ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ వీడియో ఫుటేజ్ని అంతా కూడా రికార్డ్ అయినటువంటి వీడియో ఫుటేజ్ని అంతా తీసుకొని ప్రస్తుతానికైతే కేసెస్ అయితే నమోదు చేస్తున్నారు. మరోవైపు ఆ బిగ్ బాస్ షోకి సంబంధించి అది ఇండోర్ షో కావడంతో దానిపైన ఎట్లా లీగల్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికైతే పోలీసులు అంటే మేనేజ్మెంట్ పైన కూడా ఏమైనా వివరణ కోరాలా, లేదంటే నెక్స్ట్ ఎట్లా లీగల్గా ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికైతే అంత పెద్ద క్రౌడ్ వచ్చింది, అంత మాస్ క్రౌడ్ వచ్చింది. వాస్తవానికి అంత ఫాలోయింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇటు కంటెస్టెంట్లకు వేస్తున్నారు కాబట్టి సో ఆ ఓట్ల రేషియో బట్టి చూస్తేనన్నా ఇంత పెద్ద మొత్తంలో క్రౌడ్ వస్తుంది. ఆ క్రౌడ్కి సంబంధించి ఎట్లా దాన్ని కట్టడి చేయాలి, లేదంటే ముందుగానే పోలీసులకి సమాచారం ఇవ్వకుండా ఈ రకంగా గొడవకు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మేనేజ్మెంట్ కూడా కారణమే అనేటువంటి అంచనాకు ప్రస్తుతానికైతే పోలీసులు రావడం జరిగింది. సో ఇప్పటికైతే కేవలం బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్గా నిల్చున్నటువంటి ప్రశాంత్ పేరును మాత్రం అందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి ప్రశాంత్కి సంబంధించినటువంటి వాంగ్మూలంను రికార్డ్ చేస్తారా? ఎందుకంటే ఇద్దరి మధ్యనే అది గొడవ జరిగింది. ఆ గొడవ తారాస్థాయికి చేరింది, భౌతిక దాడులకు కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అమర్దీప్ రన్నరప్గా నిలిచినటువంటి వాళ్ళ ఫ్యామిలీ వెహికల్ షూటింగ్ ముగించుకొని బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఫోర్డ్ వెహికల్ అంతా కూడా ధ్వంసం చేశారు, దుర్భాషలు ఆడారు. అందులో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ పట్ల దుర్భాషలు ఆడినట్లుగా కూడా ఆ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంజురీస్ అయినట్లుగా కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళే కాకుండా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఇంజురీ అయ్యాయి, సౌండ్ పెల్టింగ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలు, చెప్పులతో పోలీసుల పైన రువ్వారు. దాన్ని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత బస్సెస్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం నుంచి కూడా కంప్లైంట్ అందాయి. పోలీసులకి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా అంటే ఏవైతే ప్రాపర్టీ డ్యామేజ్ అయిందో మొత్తం 6 బస్సులు డ్యామేజ్ అయినట్లుగా కూడా ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్విట్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చర్యను మేము ఉపేక్షించేది లేదు, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ జనాల సంబంధించినటువంటి రవాణా కోసం ఉపయోగపడేటువంటి బస్సులను దానిపైన దాడి చేశారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా సంబంధిత దర్యాప్తు అధికారులకు ఇచ్చామనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి 6 బస్సులకు సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నారు. అయితే ముందుగా దాడి చేసింది ఎవరు అంటే ఇటు పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి ఫ్యాన్సే దాడి చేశారనేటువంటి వర్షన్ ఒకవైపు వస్తుంది, లేదు అమర్దీప్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ దాడి చేశారనేటువంటి ఈ 2 గ్లిచెస్ వస్తున్నాయి కాబట్టి సో దీనిపైనే
కేసెస్ అయితే ఇప్పటికైతే సుమోటో కింద కేసుని అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఎంతమందిని ఇందులో అక్యూజ్డ్గా చేస్తారు, ఎంతమందిని సాక్షులుగా చేరుస్తారు అనేటువంటి విషయాలపైన మాత్రం ఇప్పుడు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ప్రశాంత్ పైన మాత్రం కేసు నమోదైంది. సుమోటోగా అతన్ని అందులో మెన్షన్ చేశారు. అక్యూజ్డ్ నెంబర్ 1 ప్రశాంత్ అండ్ అదర్స్ అనేటువంటి లిస్ట్లో అందులో పెట్టారు. మరి ప్రశాంత్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి దాదాపు 7 గంటల ప్రాంతంలోనే చాలామంది క్రౌడ్ అక్కడికి రావడం జరిగింది. చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎప్పుడైతే టాప్ 5లో ఉన్నప్పుడే ప్రశాంత్కి సంబంధించి కావచ్చు, లేదంటే రన్నరప్గా నిలిచినటువంటి అమర్దీప్కి కూడా లోపల మాటలు ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ మాత్రం అమర్దీప్కి వ్యతిరేకంగా ఒక ఫ్యాన్ పేజ్ని క్రియేట్ చేసి అతని వ్యక్తిగతంగా అదేవిధంగా అతన్ని దుర్భాషలాడుతూ కూడా కొంత ప్రాపకండ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ని గ్రిల్ చేస్తున్నారు, ప్రశాంత్ని కావాలనే ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్ జరుగుతుంది లోపల అనేటువంటి ఉద్దేశంతో మేమంతా కూడా ఇట్లా చేస్తున్నాం అనేటువంటి ఫ్యాన్స్ పేజ్ని ఉపయోగించి ఇరు వర్గాలు వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత కేవలం ఆరోపణలకే కాకుండా భౌతిక దాడులకు మేము దిగుతాం, ఖచ్చితంగా అతనిపైన దాడి చేస్తాం అనేటువంటి విషయాన్ని ముందుగానే పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ బహిరంగంగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కన్సిడర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తులు ఈ క్రౌడ్లో ఏమైనా వచ్చారా, క్రౌడ్ అంతా కూడా వాస్తవానికి ఎక్కడి నుంచి రావడం జరిగింది అనేటువంటి విషయాలపైన మాత్రం ప్రస్తుతానికైతే పూర్తి ఆధారాలను అయితే జూబ్లీహిల్స్ పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఏ సీజన్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇష్యూస్ కాలేదు. పోలీసులకి గాయాలయ్యాయి, అక్కడ కవర్ చేసినటువంటి మీడియా పర్సన్స్ పైన కూడా గాయాలయ్యాయి, యూట్యూబర్స్ కాళ్ళు చేతులు కూడా విరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తామనేటువంటి విషయాలను అయితే పోలీసులు చెప్తున్నారు. అతి కష్టం మీద క్రౌడ్ని అంతా కూడా చెల్లాచెదురు చేయడానికి ఒకానొక దశలో లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా రాత్రి మనం చూసినాం. వాస్తవానికి ఇందులో ఉన్నటువంటి కంటెస్టెంట్లు చాలా మంది ఉన్నారు. అటు ఏపీకి చెందినటువంటి వాళ్ళు కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఇటు ఉమ్మడి మెదక్కు సంబంధించినటువంటి గజ్వెల్ వాసి పల్లవి ప్రశాంత్ కావడంతో ఇటు వేరే వేరే ప్రాంతాల నుంచి ఆదిలాబాదు తెలంగాణలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. ఏపీ నుంచి కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళందరి లిస్ట్ను వాళ్ళు ఎట్లా గ్యాదర్ అవ్వడం జరిగింది, లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఏమైనా గ్యాదర్ అయ్యారా, వాస్తవానికి ఈ గొడవ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి, కేవలం ఫ్యాన్స్ మధ్య జరిగినటువంటి మాటల యుద్ధమే ఈ భౌతిక దాడులకు కారణమైందా లేదా దీని వెనకాల ఇంకేమైనా ఉందా అనేటువంటి విషయాలపైన మాత్రం ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అంటే మొదటి నుంచే ఎప్పుడైతే సెషన్ కంటిన్యూ అవుతున్నప్పటి నుంచే పల్లవి ప్రశాంత్ ఒక వర్గం ఆయన ఫ్యాన్ పేజ్ పెట్టి ఆయనకి సపోర్ట్గా మాట్లాడము, స్టేట్మెంట్లు చేయడం, మీమ్స్ రెడీ చేసి యాంటీ అమర్దీప్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సేమ్ ఇటువైపు అమర్దీప్కి సంబంధించి కూడా పల్లవి ప్రశాంత్ని బ్యాట్ చేయాలి, అతని ఓట్ బ్యాంక్ అంతా కూడా తగ్గించాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా మీమ్స్ తయారు చేయడము, ట్విట్టర్లో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పెడుతూ ఈ రకంగా షో లోపల ఉన్నప్పుడు జరిగినటువంటి తంతు ఇదంతా. అయితే బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ రకంగా భౌతిక దాడులకు తెగబడతామని మేము ఎక్కడ కూడా అనుకోలేదన్నటువంటి విషయాన్ని ఇప్పటికే అమర్దీప్ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ కార్లు ధ్వంసమైనటువంటి కార్ల విజువల్స్, దాంతోపాటు ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి దాదాపు 6 బస్సులు మనం రాత్రి లేట్ నైట్ వరకు కూడా అక్కడే రిపోర్టింగ్ చేసినాం. వాస్తవానికి కెమెరా తీయాలన్నా కూడా వాళ్ళు చెప్పులతో దాడి చేయడము, రాళ్లతో దాడి చేయడం ఇదంతా కూడా జరిగింది. ఒకానొక దశలో పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. సరిపడా ఫోర్స్ లేక ఇన్ టైంలో రీచ్ కాక చాలా రప్చర్ క్రియేట్ అయింది. ఎప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ ఎవరు గెలిచినప్పటికీ కూడా 1 గంటల లోపట్లో లేదంటే 2 గంటల లోపట్లోనే కంటెస్టెంట్ అందరూ బయటికి వచ్చి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అట్లా కాలేదు. సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఎర్లీ అవర్స్ 4 o'clockకి ప్రశాంత్ బయటికి రావడం, అది కూడా అతి కష్టం పైన ప్రశాంత్ని బయటికి తీసుకొచ్చి అతను వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అతనికి సంబంధించినటువంటి యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా అతని వెహికల్ని వెంబడించే ప్రయత్నం చేశారు. ఒక బందోబస్తు మధ్య మాత్రం అక్కడి కృష్ణానగర్ స్టూడియో దగ్గర నుంచి అతన్ని పంపించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే ఇంకెంతమందిని ఇందో అక్యూజ్డ్ లిస్టులో పెడతారు అనేది కూడా చూడాలి. మరోవైపు ఎవరైతే రన్నరప్గా నిలిచినటువంటి అమర్దీప్కి సంబంధించినటువంటి కార్ ధ్వంసమైందో ఆ కార్ ధ్వంసం వ్యవహారంలో కూడా ఒక పర్సన్ ఆల్రెడీ జూబ్లీహిల్స్ పోలీసులకు వెళ్ళడం జరిగింది. రిటర్న్గా కూడా అతను కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అతన్ని కంప్లైంట్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో ముందుకు పోతామనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే పోలీసు చెప్తున్నారు. సుమోటోగా వీడియో ఫుటేజ్ని అంతా కూడా మేము రికార్డ్ చేసినాం. సీసీ కెమెరాస్లో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్, లభ్యమైనటువంటి ఫొటోస్ అన్నింటినీ కూడా మేము
ఎవిడెన్స్ కింద పెట్టి ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశామనేటువంటి విషయాలను అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్తున్నారు.